నమస్తే. వీధిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. మరి నిన్న వరంగల్లో జరిగినటువంటి పసిబాలిక పైన జరిగిన ఆకృత్యానికి మరి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్ ఇండియా మహిళా సంస్కృత సంఘం హైదరాబాద్ ప్రెసిడెంట్ హేమలత గారు మరి ఈరోజు ఎల్బీ స్టేడియం ముందు నిజాం కాలేజ్ మైదానం పక్కల బషీర్బాద్ సర్కిల్లో నిరసన తెలియజేశారు. మరి ఇలాంటి ఆకృత్యాలు రోజు నిత్యం చూస్తూనే ఉన్నాం. మరి మానవాళిలో మరి హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు నశించింది, మరికొన్ని విషయాలను వారితో చర్చిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సంఘటన చూసినట్టయితే ఒక పసికందు, ఆ మూర్ఖుడు, ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఇలా చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అందాదా? ఒకటి ఈరోజు మనం చూస్తున్నాము, సమాజంలో చాలా ఇలాంటి సంఘటనలు అనేవి పెరుగుతున్నాయి. మహిళలపైన, పసిపిల్లలపైన, యువతులపైన కూడా ఈ అత్యాచారాలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు మనం పరిశీలిస్తే ఇంటా బయట ఎక్కడ కూడా ఈరోజు మహిళలకి, పసిపిల్లలకి రక్షణ లేని పరిస్థితి. ఈ చోటు భద్రతగా మహిళలు, పసిపిల్లలు ఉంటారనేది ఈరోజు ఎక్కడ కూడా లేదనమాట. ఈవెన్ ఇంట్లో ఉన్న పసిపిల్లలను కూడా ఎత్తుకొని పోయి ఈరోజు చేస్తున్న సంఘటన. మీరు ఈ సంఘటన, వరంగల్ సంఘటనను పరిశీలిస్తే ఇంట్లో డాబా పైన అమ్మ పక్కన నిద్రపోతున్న పసిపిల్ల, 9 నెలల పసిపిల్ల ఆ అమ్మాయిని నిద్రలోంచి అపహరించుకొని తీసుకొని పోయి క్రూరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. మరి ఎక్కడ ఈరోజు రక్షణ ఉన్నట్టు? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సంబంధించి మేము అవి చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో అయితే, ఇక్కడ తెలంగాణలో అయితే కేసీఆర్ మేము షీ టీమ్స్ పెట్టి మొత్తం మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అంటున్నారు. అదే ఎంతవరకు జరుగుతోంది? ఈ సంఘటనలు చూస్తే అవన్నీ కూడా జరగట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఏదో కొన్ని వేధింపుల సంఘటనలు, కొన్ని ఈవిటీజింగ్ సంఘటనలని వాళ్ళు పరిష్కరిస్తుండొచ్చు, కానీ మొత్తంగా ఈరోజు సంస్కృతి అనేది దిగజారిపోవడానికి కారణమైన వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా ఈ ఇంటర్నెట్లో వస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ, పోర్నోగ్రాఫిక్ ఛానల్స్ కానీ, లేకపోతే మద్యము, మాదక ద్రవ్యాలు, సినిమాల్లో వస్తున్న అశ్లీలత, హింస, ఇవన్నీ కూడా ఈరోజు యువతను, విద్యార్థుల్ని పూర్తిగా దిగజారుడు వైపు సైకోలుగా, లేకపోతే రేపిస్టులుగా, హంతకులుగా ఈరోజు తయారు చేస్తున్నాయి. మరి ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ వీటిని విచ్చలవిడిగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీన్ని వెంటనే అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే చూసుకున్నట్టయితే ఒక మహిళ అంటే చాలామంది మహిళ కణాలంటేనే అంటే వాళ్ళకు బిడ్డగా రావాలన్నా కూడా పుట్టికాన్నే తీసేస్తారు. కొంతమంది చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ మనం పెంటగడ్డ పైన పడేయటం అని, ఆ తర్వాత కాలేజీ రూపంలో, ఆ తర్వాత పెళ్లి చేసేటప్పుడు కట్నం రూపంలో, ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉండే. ఎంత చేసినా కూడా అసలు ఎక్కడ మార్పు రావాలంటారు? మొదట ఒకటి ఈరోజు ఈ సమస్యలన్నిటికీ కూడా భయపడి తల్లిదండ్రులు అమ్మాయిలే వద్దు పరిస్థితి అనేది వాళ్ళు అంటే ఆ విధంగా ఆలోచన అనేది పోతుంది. అది సరైంది కాదు. అమ్మాయిలు లేకుండా సమాజం అనేది ముందుకు పోదు, కొత్త జనరేషన్ అనేది కూడా ముందుకు రాదు. కాబట్టి అమ్మాయిలు వద్దు అనుకోవడం అనేది సరైన అభిప్రాయం కాదు. దానికి రియల్ పరిష్కారం ఏంటి, ఎక్కడ దాన్ని ఎట్లా ఫైట్ చేయాలనేది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మేము చెప్తుంది ఏంటంటే, ఈ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలు, యువకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఈ సమస్యకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ముందుకు రావాలి. ఒక నిజమైన సాంస్కృతిక ఉద్యమం, ఒక ఉన్నతమైన నీతి, నైతిక విలువలను తీసుకురావడం కోసం, ఈ దిగజారిపోయిన ఈ సంస్కృతిని కడిగేయడం కోసం ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఫైట్ చేయాలని, పోరాటంలోకి రావాలని మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రవీణ్ ఎవరైతే హత్య చేశాడో 25 years, అతని మీద ప్రభావము మరి తల్లిదండ్రులు కూడా మరి ఆ ఊరైతేంది, తల్లిదండ్రులు అయితేనేమి, అతని చేష్టలు మరి ఎందుకు ముందుగా అతను పసిగట్టలేకపోయారని సమాజం కూడా చర్చించుకుంటుంది. ఇలాంటివన్నీ అప్రమత్తంగా ఉంటే జరగపోయే అవకాశం కూడా, ఇలాంటివి ఎలా చూడాల్సి వస్తుంది అప్పుడప్పుడు? ఇప్పుడు ప్రవీణ్ అతను సైకో అని ఈరోజు పోలీసు వాళ్ళు ప్రకటిస్తున్నారు. తల్లిదండ్రులు ఎందుకు ముందుకు గమనించలేరు అంటే, తల్లిదండ్రులు చాలా వరకు వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా కానీ ఇలాంటి గ్రహించడం అనేది చాలా కష్టం.
వాళ్ళు ఒకవేళ వాళ్ళు గ్రహించినప్పటికి కూడా హాస్పిటల్కి తీసుకుపోవడము ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గమనించి ఉన్నప్పుడు కూడా తీసుకుపోలేకపోవచ్చు, లేకపోతే గమనించి కూడా ఉండకపోవచ్చు. చాలామంది తల్లిదండ్రులకు ఇది ఒక మానసిక సమస్య అనేది గుర్తించడం అనేది కష్టం. అది అంత ఈజీ కాదు అది గుర్తించడం. కాబట్టి తల్లిదండ్రులు గుర్తించి దాన్ని డాక్టర్స్ దగ్గరికి తనని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి, అదొకటి. ఈవెన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గుర్తించి దాన్ని అతను 2 రోజులుగా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఏమీ చర్యలు చెప్పటలేదు. ఇది చాలా తప్పు. ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే పోలీసు వాళ్ళు స్పందించి అతన్ని తీసుకొని డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోయి ఉంటే, ట్రీట్మెంట్ కోసం తీసుకుపోయి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు గాంధీజీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి మహిళ నడిచినప్పుడు నిజమైన స్వాతంత్రం వస్తుంది అంటాం. మరి అర్ధరాత్రి వదిలిపెట్టి పట్టపగటిలు వెళ్ళాలంటే కూడా ఒక ప్రేమను మీద వచ్చి కత్తితో దాడి చేయడం మన అమర్పేటలో జరిగినట్టుగా, ఇంకా యాసిడ్ దాడులు కూడా జరుగుతున్నాయి. ఇంక ఇప్పుడు లాస్ట్కు యుక్త వయసులో చేశారనుకుంటే చిన్న బాలికలు కూడా చేసే ప్రమాదం వచ్చేసింది ఆల్రెడీ. మన దేశం అంటేనే గోమాత అంటున్నాము, భారతమాత అంటున్నాము, గంగామాత అంటున్నాము, అన్ని దుర్గమాత అంటున్నాం. మరి ఇలా అన్ని మాతలు అనుకున్నటువంటి మనము నిజమైన మాతను ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? దీని గురించి ఏమైనా సమూల మార్పులు ఎక్కడ రావాలంటారు? ఈరోజు మహిళల్ని దేవత అని, దేవి అని ఈరోజు మొక్కడం ద్వారా, అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అవి చేస్తున్నాయి, మొక్కుతూనే యాక్చువల్ పరిస్థితి ఏంది? మహిళల పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో మహిళలు ఉన్నారు. వాళ్ళకు సరైన ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ ఫెసిలిటీస్ లేవు, జాబ్స్ లేవు, ఇండిపెండెంట్గా బ్రతికే పరిస్థితి లేదు. అదొక వైపు అయితే, ఇంకోవైపు కట్నాల పేరు మీద, తర్వాత ఈ అత్యాచారాలు, తర్వాత వేధింపులు, రకరకాల పేరు మీదుగా అమ్మాయిల్ని చంపేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సరైన పరిష్కారం ఎక్కడుంది అనేది ఈరోజు ప్రభుత్వాలు పరిశీలించి, లేకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్, వీటిలో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళతో చర్చించి, అభ్యుదయవాదులైన ప్రజలతో చర్చించి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా పరిష్కరించాలి, ఈ సమస్యని ఎట్లా తొలగించాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాలు కూడా మనం డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేవలం మన పుణ్యభూమి, మహిళలు దేవతలు దేవీలు ఇట్లా పూజించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మాది పుణ్యభూమి, గొప్ప సంస్కృతి అని ఈరోజు బీజేపీ చెప్తుంది. మరి మహిళలకి ఏమి వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు? మహిళలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈవెన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఎంతోమంది ఇన్వాల్వ్ అయి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతవరకు వాళ్ళకి శిక్ష విధిస్తున్నారు? మహిళలకు భద్రత కల్పించడానికి ఏం చర్యలు చేపడుతున్నారు వాళ్ళు? ఏమీ లేదు. ఊరికే జస్ట్ నినాదాలు, బేటీ పడావో బేటీ బచావో, బేటీ పడావో బేటీ బచావో, ఊరికే జస్ట్ నినాదాలు ఇస్తే సరిపోదు కదా. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, బడ్జెట్ కేటాయించాలి, సరైన చర్యలు చేపట్టాలి. అవేం చేపట్టకుండా జస్ట్ నినాదాలు ఇవ్వడము, మహిళలంటే మాకు దేవతలతో సమానం అని చెప్పుకుంటున్నారు. కానీ మహిళలకు ఇవ్వాల్సిన యాక్చువల్ స్థానం అనేది ఈరోజు ఎక్కడ సమాజంలో కనిపించట్లేదు. దానికోసము ప్రజలందరూ కూడా ఒక నిజమైన సాంస్కృతిక ఉద్యమానికి ముందుకు రావాల్సి ఉంటుంది. అది తల్లిదండ్రులు, విద్యార్థులు, మహిళలు, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఏదో ఒకరు వెళ్ళి సమస్య పరిష్కరిస్తారంటే అట్లా సమస్య పరిష్కారం అయ్యేది కాదు. మొత్తం మైండ్ సెట్ మారాలి, సమాజంలో ఒక సమూలమైన మార్పు అనేది రావాల్సి ఉంటుంది. దానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. లేకపోతే రాను పరిస్థితిలో ఇంకా చాలా ఘోరమైన సంఘటనలు మనము చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఢిల్లీలో నిర్భయ జరిగినప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు. ఆ తర్వాత కూడా జరిగినా కూడా ఇంత పెద్ద ఉవ్వెత్తుగా రాలేదు. మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది. అయితే ఇవి రోజు జరుగుతున్నా కూడా, మరి చట్టాలు కూడా కఠినతరం చేసినా కూడా, మరి ఎందుకు ఇంకా మానవ దృష్టిలో కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి? ఇంకా చట్టాలలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? మన దగ్గర ఆల్రెడీ చట్టాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ నిర్భయ సంఘటన జరిగినప్పుడు కూడా నిర్భయ చట్టం ఒకటి కొత్తది తీసుకొచ్చారు. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కొన్ని ఇన్స్టాల్ చేశారు. అయితే అది జస్ట్ అవి పెట్టడం ద్వారా, చట్టం తీసుకురావడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. సమస్య నిజంగా పరిష్కారం కావాలంటే ఆ చట్టాలు అమలు చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ చట్టాలు కఠినంగా అమలు చేసే విధంగా చాలా చట్టాల్లో లొసుగులు కూడా ఉన్నాయి.
ఆ లొసుగులని సవరించి సవరణ చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా కొంతవరకు సమస్యను పరిష్కరించవచ్చు. కానీ మొత్తం ఈ సమస్య సమూలంగా పోవాలి అంటే కేవలం చట్టాల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇది మొత్తం కూడా సమాజంలో ఒక సమూలమైన మార్పు ద్వారా, అంటే నీతి నైతిక విలువల ఈరోజు ధ్వంసం చేస్తున్న మొత్తం ఈ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫైట్ చేయడం ద్వారానే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఢిల్లీ సంఘటన తర్వాత కూడా చాలా జరిగాయి. ఢిల్లీ సంఘటనలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఫైట్ చేశారు. ఇలాంటి సంఘటన ఇంకొక అమ్మాయికి జరగకూడదు, అమ్మాయిలకు భద్రత రక్షణ కల్పించాలి అనే వాళ్ళు ఫీలింగ్తో వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఫైట్ చేశారు. ప్రతి ఒక్క చోట కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఆ సంఘటనని. ఆ తర్వాత కూడా సంఘటనలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే దానికి మూల కారణమైన ఏవైతే మూల కారణాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈరోజు ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ చూడండి, తర్వాత పోర్నోగ్రఫిక్ వెబ్సైట్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఇవి చూసిన యువత కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే పసిపిల్లలు కానీ ఈరోజు ఏ విధంగా తయారవుతారు? పూర్తిగా ఈరోజు సైక్రాటిస్టులే చెప్తున్నారు, ఇలాంటివి చూసిన వాళ్ళు ఇలాంటి సంఘటనలు చేయడానికి వాళ్ళు క్యూరియస్గా ఉంటారని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు వాళ్ళ చేతుల్లో లేదా ఇది బ్యాన్ చేయడానికి అవకాశం లేదా అంటే ఉంది. చాలా దేశాల్లో వాళ్ళు శాటిలైటర్స్లో అనేక ఫిల్టర్స్ పెట్టి జామ్ చేయడం అనేది జరిగింది. మరి అట్లా మన దేశంలో ఎందుకు చేయట్లేదు అంటే ఈ వ్యాపారస్తులకు కోట్ల రూపాయల వేల లక్షల కోట్ల రూపాయల లాభం చేకూర్చడానికి వాళ్ళు అనుమతిస్తూ ఉన్నారు. మరి దానివల్ల ఈరోజు యూత్, విద్యార్థులు పక్కదో పోవడం, చెడిపోవడం ఒకవైపు అయితే, ఇంకోవైపు మహిళలకు, పసిపిల్లలకు కనీస భద్రత ఈరోజు లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వము వీటిని బ్యాన్ చేయాలని, తర్వాత మద్యం, మాదక ద్రవ్యాలను కూడా బ్యాన్ చేయాలని, మహిళలకి, పిల్లలకి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఉన్న చట్టాల్లో ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటిని సవరించి పకడ్బందీగా అమలు చేయాలని మా 3 సంఘాల తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మననే పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లో డ్యాన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఒక మహిళను ఇంకా మిగతా వాళ్ళు వచ్చి ఇలా చేయాలని చెప్పడం వల్ల కేసు కూడా ఏదో జరిగినట్టు తెలుస్తుంది. మరి పబ్ కల్చర్ కూడా విషపూరితమైనది అన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి నియంత్రణ ఉండాలి? ఈరోజు ఈ పబ్ కల్చరు ఎవరికి పబ్బులు కావాలండి? ఎవరైతే డబ్బులు విపరీతంగా ఉండి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక ఈ పబ్బుల్లోకి పోతూ ఉంటారు. రియల్గా ప్రజలకు కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేదు. ఎంతోమంది యువకులు ఈరోజు క్వాలిఫై అయ్యి కూడా వాళ్ళకు జాబ్ లేని పరిస్థితి, వాళ్ళు దినదిన గండంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. మీరు రీసెంట్గా చూసుంటారు, టీచర్స్, క్వాలిఫై అయిన టీచర్స్ అందరు కూడా మాకు జాబులు ఇస్తారా, లేకుంటే మేము స్వచ్ఛందంగా చనిపోవడానికి మాకు అనుమతి ఇస్తారా అని వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చారు. హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళారు. అట్లా చాలామంది ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటివి ఏమీ కల్పించకుండా ఒకవైపు ఆకలి చావులు, ఇలాంటివి, నిరుద్యోగంతో భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న యువకులు ఎంతోమంది ఉన్నారు. వీటిని ఏమి కూడా గవర్నమెంట్ ఈరోజు పట్టించుకోవట్లేదు. ఇంకోవైపు కొద్దిమంది ధనవంతులు వాళ్ళు కోట్లు డబ్బులు సంపాదించుకుంటూ ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక ఈరోజు ఇలాంటి పబ్ కల్చర్ని తీసుకొచ్చి ఈరోజు ఏమో మిడిల్ క్లాస్ యువకులు కూడా దానికి అలవాటు పడిపోయి దాంట్లో డ్రగ్స్, మద్యము, రకరకాల నానా విచ్చలవిడి యాక్టివిటీస్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. ఈ పబ్ కల్చరు వీటికి వ్యతిరేకంగా కూడా మా 3 సంఘాల తరఫున మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసాం. వీటిని మూసేయాలి. ఇలాంటివన్నీ కూడా పూర్తిగా యువకులు దిగజారిపోవడానికి కారణమవుతున్నాయి. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, లేకపోతే రేపిస్టులుగా, హంతకులుగా తయారవుతున్నారు. అలా పబ్బుల్లో అలాంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా బ్యాన్ చేయాలనే కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా విధానంలో కూడా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అంటారా? ఇది విద్యా విధానంలో కూడా కొంచెం ఒక రకమైనటువంటి విధానం ఉందన్నట్టు కూడా వాదన వినబడుతుంది. సముచిత మార్పులు జరగాలన్నా ఇంకేమన్నా మీరు మీ నుంచి? విద్యా విధానంలో మీరు చూసుకుంటే ఈరోజు నీతి నైతిక విలువలు, మోరల్స్ ఇలాంటి టీచ్ చేసే
ఎటువంటి సిలబస్ అనేది లేదు. దాన్ని పెట్టాలని మా 3 సంఘాల వైపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే గ్రేట్ పీపుల్ ఉన్నారో, సమాజం కోసం ఫైట్ చేశారో, అప్పుడు ఇండిపెండెంట్ ఇండియా కోసం ఫైట్ చేశారు, అలాంటి గొప్ప వ్యక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఈశ్వర్చంద్ విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి గొప్ప క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను కరిక్యులంలో పెట్టాలని, అదేవిధంగా జనరల్ సెన్సిటైజేషన్ని బోధించాలని, ఎట్లా మహిళల పట్ల ఎలా ఉండాలి, అమ్మాయిల పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేది ఒక బోధన అనేది ఉంటే ఈరోజు అబ్బాయిల్లో కూడా ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. అమ్మాయి అంటే కేవలం ఒక విలాస వస్తువుగాని కాకుండా ఒక అక్కగా, చెల్లిగా, సమాజంలో వివిధ పాత్రలు పోషిస్తున్న వ్యక్తిగా వాళ్ళు గుర్తించగలుగుతారు. కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ అనేది ఈరోజు యూత్ స్టూడెంట్స్కి అవసరమని మేము భావిస్తున్నాం. సినిమాలలో కూడా చూసుకుంటే ఈ మధ్యకాలంలో అశ్లీలత బాగా పెరిగిపోయింది. అటువైపుగానే యువత పరిగెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. వీటికి మీరేమైనా సజెషన్స్? ఈరోజు సినిమాలన్నీ కూడా కేవలం డబ్బులు సంపాదించే లక్ష్యంతోనే చాలా వరకు 99% సినిమాలన్నీ అవే వస్తున్నాయి. అందులో సోషల్ థీమ్ కానీ, ఒక ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ ఏమీ ఉండట్లేదు. మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్, అబ్సీన్గా, వల్గర్గా, జుగుప్సాకరంగా ఈరోజు సినిమాలు తీయడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు సినిమాలో అది కుటుంబ సమేతమైన సినిమా అయినప్పటికీ కూడా దాంట్లో ఒక మెసేజ్ అనేది ఉండదు. కుటుంబాన్ని బాధ్యతాయుతంగా చూసుకోవాలనో, లేకుంటే ఒక బాధ్యతాయుతంగా అన్నగాను చెల్లగాను ఉండాలి, మెదగాలి, సమాజం పట్ల బాధ్యత వహించాలి, అలాంటి మెసేజ్ అనేది ఉండేది. కానీ ఈరోజు సినిమాలో అలాంటివి ఏమీ లేవు. కేవలం తినడం, తాగడం, విచ్చలవిడితనం, అబ్సీనిటీ అనేది ఈరోజు చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాల్ని ఈరోజు గవర్నమెంట్ అలౌ చేయకూడదు, ఇలాంటివి బ్యాన్ చేయాలని మేము చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రియల్గా మెసేజ్ ఓరియంటెడ్ మంచి మెసేజ్ యూత్కి, స్టూడెంట్స్కి అందించగలిగేది, సమాజానికి అందించగలిగేది, సమాజంలో సమస్యల పరిష్కారం కోసం ఏదైనా సినిమాలు తీయడం అటువంటిది ఏం లేదు. అసలు నిరుద్యోగం ఉంది, మహిళలపై ఈ వరకట్న సమస్య ఉంది, మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేదు, రకరకాల వెనుకబాటుతనం ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇటువంటివి పోవడానికి సినిమాలు తీయడం కానీ, ఇటువంటి థీమ్తో సినిమాలు తీయడం కానీ ఈరోజు లేదు. కాబట్టి కేవలం ఇలాంటి జుగుప్సాకరమైన, అశ్లీలమైన హింస, ముఖ్యంగా హింస అనేది చాలా విపరీతంగా ఈరోజు సినిమాలో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చూసి యూత్, స్టూడెంట్స్, ఈవెన్ పసిపిల్లలు కూడా దాన్ని ప్రభావానికి లోనైపోవడం జరుగుతుంది. దిగజారిపోవడం అనేది ఈరోజు జరుగుతుంది, పక్క మార్గం పట్టడం జరుగుతుంది. దీన్ని మా 3 సంఘాలు కూడా ఇట్లాంటివన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. దీన్ని బ్యాన్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఈ బషీర్బాగ్లో ఈరోజు నిరసన తెలియజేశారు. మరి రేపు కానీ ఇంకా రాబోయే రోజులలో ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది మీ సంఘాలు? మా 3 సంఘాలు కూడా చాలా ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పాంటేనియస్గా నిరసన తెలియజేయడం ఒకటైతే, యువతలో, విద్యార్థుల్లో, మహిళల్లో ఉన్నతమైన నీతి నైతిక విలువలను పెంచే విధంగా అనేక కార్యక్రమాలని, అనేక సదస్సులను, డిస్కషన్స్ని రకరకాల వేస్లో, ఈవెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మేము వాళ్ళలో ఉన్నతమైన నీతిని, నైతిక విలువలని, హయ్యర్ టేస్ట్ని డెవలప్ చేసే విధంగా మేము అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. డ్రామాలు కానీ, సాంగ్స్ కానీ, స్కిట్స్ కానీ, మైమ్ షోలో కానీ, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత డిస్కషన్స్, డిబేట్స్, మీటింగ్స్, సదస్సులు, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ కాలేజెస్లోను, ఏరియాస్లోను ఇలాంటి పెట్టి ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్న ఆలోచన, మైండ్ సెట్ని చేంజ్ చేస్తూ ఉన్నతమైన నీతి నైతిక విలువలని, హయ్యర్ టేస్ట్ని డెవలప్ చేయొచ్చని మేము భావిస్తున్నాము. అలాంటి కార్యక్రమాలు మేము ఇయర్ లాంగ్ కూడా చేపడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చక్కటి ఏదైతే జరిగిన సంఘటన గురించి అక్కడ విశ్లేషణ చేశారు. మా వీడియో తరపున మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి మరి ఏదైతే ఉందో మరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మరి సినిమాలలో ఉన్నటువంటి అశ్లీలత, పోర్న్ వీడియోలు, మరి పెరుగుతున్నటువంటి మరి ప్రపంచంలో ఇలాంటివి జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా 3 సంఘాలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మరి కృషి చేస్తున్నాయని మనకు హేమలత గారు తెలియజేశారు. చూస్తుండండి మరికొద్ది విశ్లేషణతోటి మరొక వారం.
కెమెరామ్యాన్ క్రాంతితో మీ సురేష్ దండు.